అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి భక్తుల్ని అనుగ్రహించే మాసమే ఈ శ్రావణ మాసం. అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. శ్రావణ మాసంలో స్త్రీలు ఖచ్చితంగా రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం కుదరకపోతే శ్రావణ మాసంలోని ఏదో ఒక శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎంతో బిజీగా హడావిడిగా ఉంటాము. దీనికి కారణంగా పూజ చేసే సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. అయితే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి మొట్టమొదటిగా కావాల్సింది అమ్మవారి చిత్రపటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్నట్టు ఉండాలని పండితులు చెబుతున్నారు. ఆకుపచ్చని చీరతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారిని పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి కలశ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. 2 కొబ్బరికాయలు, అందులో ఒక కొబ్బరికాయ కలశం మీద పెట్టేందుకు, మరొక కొబ్బరికాయ అమ్మవారికి నివేదన చేసేందుకు, 2 జాకెట్ ముక్కలు, అందులో ఒకటి కలశం పైన పెట్టేందుకు, మరొకటి వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కల్ని ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచేందుకు, రెండవది కలశాన్ని స్థాపించేందుకు. మీ ఇంట్లో పీట లేకపోతే పీటకు బదులు అరటి ఆకును వాడండి. 1/2 కిలో బియ్యం సిద్ధం చేసుకోండి. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి ఈ బియ్యం పైన కలశాన్ని పెట్టండి. 1/2 కిలో శనగలు, ఈ శనగల్ని అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. తర్వాత ముత్తైదువులందరికీ నైవేద్యంగా పంచిపెట్టండి. ఈ శనగలను ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవడం ఉత్తమం. యాలకులు, మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి యాలకులు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించడం మంచిది. వడపప్పు అంటే అమ్మవారికి నివేదించాలి అనుకునేవారు ముందు రోజే పెసరపప్పు సిద్ధం చేసుకోండి. ఇక చలిమిడి నివేదించుకోవాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. విడిపూలు అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. 2 పూలమాలలు, ఒక పూలమాల కలశానికి, మరొక పూలమాల అమ్మవారి చిత్రపటానికి వేసేందుకు. ఇవి ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిదని పండితులు చెబుతున్నారు. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండిని, అలాగే పసుపు కుంకుమను సిద్ధం చేసుకోండి. 2 డజన్ల గాజులు అమ్మవారి పూజలో పెట్టి ముత్తైదువులకి వాయనం ఇవ్వడం కోసం. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపు అలాగే ముదురు రంగులు శుభప్రదం కావు అని పండితులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన ముత్తైదువులకి గంధం రాయడం కోసం ఖచ్చితంగా ముందు రోజే గంధం సిద్ధం చేసుకోండి. 3 డజన్ల తమలపాకులు తీసుకొని అమ్మవారి కలశానికి, ముత్తైదువులకి 3 తమలపాకులు చొప్పున అందించేందుకు వాడాలి. 2 డజన్ల అరటిపండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణ్యాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి ముత్తైదువులకు ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు.
పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకుల్ని అందుబాటులో ఉంచుకోవాలి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, అమ్మవారికి నివేదించేందుకు మీ శక్తి కొలది పిండి వంటలు. పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం 3 ముత్తైదువులకు పెట్టేందుకు 5 దారపోగులు, అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే చాలా మంచిది. హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం, నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షతలు, అగరబత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె. వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మం ముందు పద్మం ముగ్గు వేయాలి. పవిత్ర గంగాజలంతో పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని లేదా సిద్ధం చేసుకోవాలి. తర్వాత విగ్రహం అయితే లక్ష్మీదేవికి కొత్త చీరను, నగలను అలంకరించుకోవాలి. వరలక్ష్మీదేవి ఫోటో అయితే శుభ్రపరచుకొని కుంకుమ, పసుపు, గంధం బొట్లతో, పూలతో అలంకరించుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి కొబ్బరికాయ, అక్షతలు, చందనము, సింధూరం కూడా అర్పించాలి. తర్వాత మీరు కలశాన్ని కనుక పెట్టుకునే ఆనవాయితీ ఉన్నట్లయితే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు వరలక్ష్మి పూజ పూర్తి చేసుకున్నాక 5 ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. వాయనంలో పండ్లు, ఆకు, వక్క, నానబెట్టిన శనగలు, గాజులు పెడుతూ ఉంటారు. వాయనం ఇచ్చిన ముత్తైదువులతోటి ఆశీర్వాదం తీసుకోవాలి. వచ్చిన ముత్తైదువులకి బొట్టు పెట్టి, గంధం పెట్టి, కాళ్లకు పసుపు పెట్టి వారిని అమ్మవారి దగ్గర అక్షతలు వేయమని చెప్పి వారిని కూడా వరలక్ష్మీదేవికి దండం పెట్టుకోమని చెప్పాలి. తర్వాత వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి. దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు, సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం.